ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేరెంట్స్ ఇద్దరూ వర్కింగ్‌లో ఉంటారు. పిల్లవాడు ఒక్కడే ఉంటాడు. లైక్ నో సిబ్లింగ్స్ ఆర్ నో వన్ సరౌండింగ్. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లలో కూడా ఈ సింగిల్ కిడ్ అవ్వడం వల్ల కూడా వాళ్ళలో ఈ ఆటిజం కానీ, లేకపోతే డెవలప్‌మెంటల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది అని అంటారు. ఇప్పుడు మనకి ఆటిజం రావడానికి కారణాలు జెనెటిక్ కారణాలు చాలా వరకు. తర్వాత ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. తల్లి కడుపులో ఎలా ఉన్నారు, తల్లి స్ట్రెస్ ఎలా ఉంది, అక్కడి నుంచి డెలివరీ అప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ అయినాయా, ఎదిగేటప్పుడు ఎలా ఉన్నారు, హోమ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు టీవీ ఎక్కువ చూడటము అంటే ఇప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ టైం వల్ల ఆటిజం వస్తుందని చెప్పట్లేదండి. అన్ని కారణాల వల్ల మీ పిల్లవాడికి రిస్క్ ఉంది ఆటిజం అంటేనే తీసుకోవడం కష్టం. అట్లాంటిది మీ పిల్లవాడికి ఆటిజం ఉంది అని చెప్పడం ఇంకా పేరెంట్స్కి చాలా కష్టం తీసుకోవడం. పేరెంట్స్ ఇద్దరూ వర్కింగ్‌లో ఉంటారు. పిల్లవాడు ఒక్కడే ఉంటాడు. లైక్ నో సిబ్లింగ్స్ ఆర్ నో వన్ సరౌండింగ్. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లలో కూడా ఈ సింగిల్ కిడ్ అవ్వడం వల్ల కూడా వాళ్ళలో ఈ ఆటిజం కానీ, లేకపోతే డెవలప్‌మెంటల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది అని అంటారు. వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఆర్ ఎ మిత్? ఇప్పుడు మనకి ఆటిజం రావడానికి కారణాలు జెనెటిక్ కారణాలు చాలా వరకు. తర్వాత ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అనేది తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి మొదలవుతుంది. తల్లి కడుపులో ఎలా ఉన్నారు, తల్లి స్ట్రెస్ ఎలా ఉంది, అక్కడి నుంచి డెలివరీ అప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ అయినాయా, ఎదిగేటప్పుడు ఎలా ఉన్నారు, హోమ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు నాకేమన్నా బాధ ఉంటే నేను వెంటనే చెప్పగలగటము అలా ఉంటుంది. సో, హోమ్ ఎన్విరాన్మెంట్ ఎవ్రీథింగ్. టీవీ ఎక్కువ చూడటము. ఇప్పుడు ఎవరూ లేరు. ఎవరన్నా ఇప్పుడు ఉన్న ఆయమ్మ కాదా చూసుకో టీవీ అని చెప్తారు. సో, అది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ టైం వల్ల ఆటిజం వస్తుందని చెప్పట్లేదండి. అన్ని కారణాల వల్ల మీకు కొంచెం డిలేస్ రావచ్చు. సోషల్‌గా కానీ, స్పీచ్ డిలే కానీ రావచ్చు. కానీ ఒక్క సింగిల్ చైల్డ్ ఉండటం వల్ల ఆటిజం అనేది రాదు. రాదు. ఇట్ మైట్ బీ లైక్ అదర్ ఫ్యాక్టర్స్ ఉంటే, జీన్స్ ఉంటే, పేరెంట్స్ అటెన్షన్ పే చేయలేకపోతే ఆర్ పేరెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద టైమ్, స్క్రీన్ టైమ్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండి, ఏమన్నా బాబుకి ఆ సెక్యూరిటీ లేదు, ఎవరితో అన్నా పంచుకోవడానికి లేదు, ఆపర్చునిటీస్ ఉండవు. అలాంటప్పుడు లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక సింగిల్ చైల్డ్ ఉండటం వల్ల ఆటిజం వస్తుంది అనేది మాత్రం రైట్ కాదు. సో, మ్యామ్ ఇప్పుడు మనకి ఆటిజం వచ్చిన తర్వాత, మనం దాన్ని పిల్లల్లో డిటెక్ట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఇస్తాం? సో, ఫస్ట్ మనం డిటెక్ట్ చేయటము అనంటే ఇప్పుడు ఒకవేళ మదర్‌కి డౌట్ వచ్చింది, ఇలా ఉంది, ఈ బాబు మాట్లాడతలేదో, చూపించట్లేదు, ఇలా అని మీరొచ్చి చూస్తే అది ఒక విధంగా. లేదు పీడియాట్రిషియన్ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు 18 మంత్స్‌కి, 24 మంత్స్‌కి తప్పకుండా స్క్రీనింగ్ చేస్తారు. అంటే ఆటిజం రిస్క్ ఉందా, ఆటిజం రిస్క్ లేదా అనేది 18 నెలలకు చూస్తారు. 18 నెలలకు లేకపోయినా మళ్ళీ 24 నెలలకు కూడా చూస్తారు. ఇది అందరి పిల్లలకి చేయాలి. అంటే ఏదైనా బిహేవియర్ ఉంటేనే చేయటం కాదు. మీరు మామూలుగా ఏ పిల్లవాడెళ్ళినా అది చూడాలి. ఎందుకు అనంటే ఈ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మనము ఎర్లీగా వాటిని డిటెక్ట్ చేసుకుంటే, ఎర్లీగా ఇంటర్వెన్షన్ ఇస్తే వీళ్ళకి డెవలప్మెంట్ బెటర్గా ఉంటుంది. వీళ్ళకి ప్రోగ్రెస్ బెటర్గా ఉంటుంది. సో, అందుకని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ పిల్లలందరినీ తప్పకుండా 18 నెలలకి, 24 నెలలకి స్క్రీన్ చేయాలని అంటుంది. వీలైతే స్కూల్కి వెళ్ళే ముందు కూడా 36 నెలలకు కూడా ఒకసారి స్క్రీన్ చేయమని ఒక రికమెండేషన్ ఉంటుందన్నమాట. సో, ఇలాగా మనం ఎందుకు చేస్తాము అనంటే, ఒకవేళ మీరు ఎర్లీగా డిటెక్ట్ చేస్తే, అంటే 2వ సంవత్సరం లోపే మీరు డిటెక్ట్ చేస్తే ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది ఇవ్వచ్చు. ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే ఏంటంటే, ఫస్ట్ 3 ఇయర్స్‌లో మన మెదడు పనిచేసే తీరు, లెర్నింగ్ స్కిల్స్, అంటే ఏదన్నా నేర్చుకునే కెపాసిటీ ఫస్ట్ 3 ఇయర్స్‌లో చాలా ఎక్కువ ఉంటుంది.
ఇప్పుడు మీకు మాట రాకపోయినా కూడా మీరు ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంటే 16 నెలలకి అలా ఎర్లీ స్టార్ట్ చేస్తే మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చే స్కోప్ ఎక్కువ ఉంటుంది. సోషల్ ఇంటరాక్షన్ అయినా లేకపోతే బిహేవియర్స్ అన్నా ఏదైనా కూడా మీకు కొంచెం థెరపీస్ కానీ ఇస్తే ఇంప్రూవ్ అయ్యే స్కోప్ ఫస్ట్ 3 ఇయర్స్లో ఎక్కువ ఉంటుంది. 3 ఇయర్స్ తర్వాత కూడా ఇంప్రూవ్ అవుతారు. అసలు ఇంప్రూవ్ అవ్వరు అని కాదు. ఇంప్రూవ్ But అవుతారు. lately. కానీ ఫస్ట్ 3 ఇయర్స్‌లో మీరు స్టార్ట్ చేస్తే ఉన్న అడ్వాంటేజ్ వేరే ఉంటుందన్నమాట. సో మ్యామ్ ఇప్పుడు అంటే లైక్ వర్ణంలో పిల్లలకి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు ఈధర్ పిల్లలకైనా పేరెంట్స్కైనా కూడా వాళ్ళ డెవలప్మెంటల్ గురించి కానీ లేదు అంటే ఆటిజం ఉన్న పిల్లల్లో మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇంట్లో ఇచ్చే వాళ్ళకి ఇచ్చే స్టెప్స్ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో వర్ణంలో పిల్లల డెవలప్మెంట్ కోసం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు? సో ఒకటి ఏంటంటే అండి, ఒక డయాగ్నోసిస్‌తో వచ్చారు. లేకపోతే ఎర్లీ ఇంటర్వెన్షన్ అని వచ్చారు. అంటే డయాగ్నోస్ అయ్యి రావటం ఒకటి, మనం ఐడెంటిఫై ఐడెంటిఫై చేయటం చేయడం ఒకటి. కోసం ఒకటి. సో మాకు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కాబట్టి మాకు ఆల్రెడీ రిస్క్ ఉన్న వాళ్ళు కానీ డయాగ్నోస్ అయిన వాళ్ళు కానీ వస్తారు. ఒకవేళ వచ్చినప్పుడు మనం ఏం చూస్తామంటే ఏ లెవెల్లో ఉన్నారు వీళ్ళు. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోస్ అనేది 3 సంవత్సరాల వరకు చేయకుండా ఉంటామన్నమాట. అది ఎందుకు అనంటే వీళ్ళకి ఎంత ఆపర్చునిటీస్ ఉన్నాయి. వేరే పిల్లలు పక్కన ఉన్నారా లేదా? ఇప్పుడు మీరన్నట్టు ఇందాక ఒక పిల్లోడు ఉన్నారు, లేతే 2 పిల్లలు ఉన్నారు. కానీ బయట ఆడుకోవటానికి ఎవరు లేరు. పేరెంట్స్‌కి బయటకు తీసుకెళ్ళటానికి టైం టైం లేదు. ఉన్నది. అంటే మదర్ ఉన్నా కూడా వారి ఇంట్లో పని చూసుకుని అంతా చేసుకుని వెళ్ళటానికి ఎన్ని అవకాశాలున్నాయి. సో, దానివల్ల వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎన్నొస్తున్నాయి. సో, ఇది ఇంపార్టెంట్ కాబట్టి సో 3 ఇయర్స్ వరకు వీ డోంట్ డయాగ్నోస్. 3 ఇయర్స్ తర్వాత డెఫినెట్‌గా DSM-5 క్రైటీరియాతో డయాగ్నోస్ చేస్తారు. 2 ఇయర్స్‌కి కూడా డయాగ్నోస్ చేయొచ్చు. కానీ ఒక డయాగ్నోసిస్ ఇస్తే తల్లిదండ్రులకి అది చాలా కష్టమైన రెస్పాన్స్. ఎవరైనా ఇచ్చారనుకోండి, మీ పిల్లవాడికి రిస్క్ ఉంది ఆటిజం అంటేనే తీసుకోవడం కష్టం. అట్లాంటిది మీ పిల్లవాడికి ఆటిజం ఉంది అని చెప్పడం ఇంకా పేరెంట్స్‌కి చాలా కష్టం తీసుకోవటం. సో, డయాగ్నోసిస్ చేసేటప్పుడు చాలా రెస్పాన్సిబుల్‌గా చెయ్యాలి. చైల్డ్ డెవలప్మెంట్ ఎలా ఉంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఏమున్నాయి అని చూసుకొని దాన్ని బట్టి ఇలా ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, స్పీచ్‌లో ఈ లెవెల్‌లో ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక డెవలప్మెంట్ అనేది మనం చూస్తాం. అంటే చూస్తాం. డెవలప్మెంట్ ఇప్పుడు మన డెవలప్మెంట్ అంటే మనం కాళ్ళు చేతులు కలపటం, మనం కూర్చోవటం, నుంచోవటం, నడవటం, పిల్లలకి పరిగెట్టటము, ఇవన్నీ ఒకటి మోటార్ డెవలప్మెంట్ అంటాం. అలాగే స్పీచ్ డెవలప్మెంట్ అంటే మనం వర్డ్స్ మాట్లాడడం. లాగా మాట్లాడి, వర్డ్స్ లాగా మొదలుపెట్టి దాని తర్వాత 2 వర్డ్స్ కలిపి అమ్మ ఇవ్వు, నాన్న వద్దు, బయటికెళ్దాం అలాగా. తర్వాత 3 వర్డ్స్ సెంటెన్స్. సెంటెన్స్. అలా గ్రాడ్యువల్‌గా స్పీచ్ పెరుగుతుంది. సో, ఒక బాబు వస్తే ఈ బాబు ఏ లెవెల్‌లో ఉన్నాడు? ఇప్పుడు 3 సంవత్సరాల బాబు వస్తే 3 సంవత్సరాల బాబులాగా మాట్లాడుతున్నాడా? లేకుండా సంవత్సరం బాబులాగా మాట్లాడుతున్నాడా? అది మనకి చూసుకుంటాం. అది చూసుకొని అక్కడి నుంచి థెరపీ స్టార్ట్ చేస్తాం. అలాగే మోటార్ డెవలప్మెంట్ కూడా నడవటం ఎంతవరకు నడుస్తున్నారు. ఈ నడవకపోవటానికి కూడా కొన్నిసార్లు సెన్సరీ ఇష్యూస్ కారణం అవ్వచ్చు. అంటే కొంచెం లేట్‌గా రావటం. అంటే 3 సంవత్సరాల బాబుని కాదు, కొంచెం లేట్‌గా నడిచే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆడుకోవటానికి కూడా ఏమి ప్రాబ్లమ్ వస్తుంది, ఏ సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయి, దేనివల్ల బాబు అటెన్షన్ ఇవ్వట్లేదు, దేనివల్ల బాబు రెస్పాండ్ అవ్వట్లేదు, ఇవి చూసుకుంటాము. ఇంకొకటి ఎప్పుడైనా స్పీచ్ డిలే అయితే మనకి వినికిడి సరిగ్గా ఉన్నదా అని ఫస్ట్ చూసుకోవాలి. దానికి బేరా టెస్టింగ్ అనేది చేస్తారు. అలాగే వీళ్ళు ఎవరైతే స్పెక్ట్రమ్‌లో ఉంటారో, ఆటిజంతో ఉంటారో వాళ్ళు ఎక్కువగా విజువల్‌గా నేర్చుకుంటారు. అంటే ఇప్పుడు మీకు పిల్లలకి నేర్పించినప్పుడు కొందరికి మాటి మాటికి చెప్తే నేర్చుకుంటారు. కొంతమందికి బొమ్మలు చూపిచ్చి లేతే ఇదిగో ఇలా ఉంటుంది, ఇలా చేయాలి విజువలైజేషన్. అనేది విజువల్‌గా చూపిస్తే ఎక్కువ అర్థమవుతుంది. కొంతమందికి ప్లే లాగా చూపిచ్చి, టచ్ చేసి చూపిచ్చి, ఆట ద్వారా నేర్పిస్తే వస్తుంది. సో, ఈ విజన్ ఎగ్జామినేషన్ కూడా అందుకనే చేస్తాము. అలాగే వీళ్ళ న్యూట్రిషన్ బానే ఉందా? ఏమన్నా ఐరన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా? విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా?
ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూసుకొని అవి సరిగ్గా ఉండేట్టు చూసుకుంటాము. ఓకే. ఇంకొకటి ఏంటంటే థెరపీస్ అనేది ఇస్తారు. కానీ థెరపీస్ ఇచ్చే ముందు మనకి ఇంట్లో రొటీన్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. సో, నిద్ర ఒక టైంకి పడుకోవటం, ఒక టైంకి లెగవటం. ఇది కరెక్ట్‌గా ఉంటే బిహేవియర్స్ కరెక్ట్‌గా ఉంటాయి. నిద్ర సరిగ్గా లేని బిడ్డ బిహేవ్ చేసే తీరు వేరేగా ఉంటుంది. ఆకలేసే బిడ్డ బిహేవ్ బిహేవియర్ చేసే వేరే ఉంటుంది. వేరేగా ఉంటుంది. సో, ఆకలి ప్రాబ్లమ్ లేకుండా నిద్ర కరెక్ట్‌గా పడుకొని లెగిసి కాన్‌స్టిపేషన్ అనేది లేకుండా ఇవన్నీ మనం చూసుకొని ఒక ప్యాటర్న్‌లో పొద్దున్న లెగిస్తే బాబు ఏ టైంకి తింటున్నాడు, ఒక పద్ధతిలో తింటము. అలా చుట్టూ తిప్పకుండా ఒక చోట కూర్చోబెట్టి తినిపించడం. తినిపించడము. తినిపిచ్చేది అన్ని రకాలు అలవాటు చేయటము. ఇది నేర్పించటం పిల్లలకి. సో, అది ఎలా నేర్చుకుంటారు? నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు తిను అంటే రాదు. యూజువల్‌గా మనతో పాటు కూర్చోబెట్టి మనం కూడా తినిపిస్తూ ఉంటే తింటూ మనం ఇలా తిందాము, మనం ప్లేట్ పెట్టుకుందాం, మనం అన్నం ఇలా అన్నీ వడ్డించుకుందాము అని మనతో పాటు అలవాటు కూర్చోబెట్టుకొని చేస్తే చేపించుకొని. ఫుడ్ అలవాటవుతుంది. అలాగే మనం టీవీ చూడకుండా ఉంటే వాళ్ళు టీవీ చూడకుండా ఉంటారు. అంటే టీవీయే కాదు, మొబైల్ ఫోన్ కూడా. ఎనీ ఎలక్ట్రానిక్ ఎనీ డివైసెస్. ఎలక్ట్రానిక్ డివైస్. సో, అది కూడా అలా అవుతుంది. అలాగే పడుకోవటం కూడా. ఇవాళ ఒక రోజు, రేపు ఒక టైము, ఎల్లుండి ఒక టైము అలా కాకుండా ఒక టైంకి పడుకోబెట్టడం. ఇలా చేస్తే ముందు ఇంట్లో రొటీన్ కరెక్ట్‌గా ఉంటుంది. ఎక్కడికన్నా ఎళ్తుంటే ఇక్కడికి ఎళ్తున్నాం మనం, ఇంతసేపు ఉంటాము, మళ్ళీ వెనక్కొస్తాము. ఇది క్లియర్‌గా వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి కొన్నిసార్లు రిజిడ్ బిహేవియర్స్ ఉంటాయి ఇందాక చెప్పినట్టు. అవును. మీకు సడన్‌గా ఇలా చేస్తున్నానంటే అర్థం కాదు. మనం ఇక్కడికి వెళ్తున్నాను నాన్న, ఇలా ఎళ్ళినప్పుడు ఇంతసేపు ఉంటాము. ఇలా ఎళ్ళిన తర్వాత ఇంతసేపు అయిన తర్వాత వస్తాము. నీకు కావాలంటే నీ బ్యాగ్ లోపల ఒక బిస్కెట్, స్నాక్ నీకు కావాల్సింది, మీరు ఫ్రూట్ ఇవ్వాలనుకుంటే అది, బుక్ కావాలంటే బుక్, కలర్స్ చేసుకోవాలంటే, ఏదన్నా బొమ్మ ఇష్టమైతే అలా. ఇవి అన్నీ ఏడ్చుకొని ఎళ్తే కనుక బాబు మోర్ కంఫర్టబుల్‌గా ఉంటాడు. బిహేవియర్స్ రాకుండా ఉంటాయి. సో, ఫస్ట్ మనం రొటీన్ ఏర్పరచటం ఒకటి. స్క్రీన్ టైమ్ లేకుండా ఉండటం ఒకటి. ఇంట్లో మనం మోడల్ చేసేది ఒకటి. అంటే మోడల్ అంటే తల్లిదండ్రులు కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరుంటే వాళ్ళు. ఇప్పుడు మనం ఇంట్లో గట్టిగా మాట్లాడి వాళ్ళని నువ్వు నెమ్మదిగా మాట్లాడు అనంటే రాదు. వినరు. అంటే వాళ్ళని చూసే దాన్ని బట్టే ఉంటుంది. నేర్చుకుంటారు. సో, మనం మాట్లాడేది మనము, చెప్పేదే. మనకి ఇది కరెక్ట్ చేయలేదు అన్నా కూడా, ఆ బాబు గట్టిగా అరుస్తున్నా కూడా కొంతసేపు క్వైట్‌గా ఉండి, మెల్లగా, నెమ్మదిగా నాకు అర్థమవుతుంది నీకిది నచ్చట్లేదు, కానీ మనం ఎందుకు చేయట్లేదు అని మనం మెల్లగా చెప్పాలి. ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. గ్రాడ్యువల్‌గా అవుతుంది. అంటే ఈరోజు చెప్తే ఈరోజే అర్థమవుతుందని కాదు. మనం అది చేస్తూ ఉంటే రోజు ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనం బ్రష్ చేయటము, డ్రెస్ వేసి తీసుకోవటము. అంటే ఇప్పుడు జాబ్‌కెళ్తూ ఉన్నప్పుడు గబగబా నాకంత టైం లేదురా, ఏసేస్తాను, షర్ట్ ఏసుకో, ఇదేసుకో ఇలా. సో, మనము ఆ 10 నిమిషాలు ఆళ్ళకిచ్చి నాన్న షర్ట్ ఏసుకో, మెల్లగా నేను హెల్ప్ చేస్తాను. అంటే ఇది చెప్పటం చాలా తేలిగ్గా ఉంటదండి. చేసే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ డైలీ వాళ్ళ రొటీన్ హరీలో వాళ్ళు ఉంటారు. అది ఇంట్లో ఉంటుంది. కాకపోతే మనం వి షుడ్ అండర్‌స్టాండ్ దట్ వీళ్ళకి కొంచెం ఎక్కువ టైం టైం ఇవ్వాలి. ఇవ్వాలి అని. రైట్. సో, పేరెంట్స్ అండర్‌స్టాండింగ్. అలాగే పేరెంట్స్‌కి ఎవరన్నా ఇలా చెప్పినప్పుడు లైక్ ఐ టోల్డ్ యూ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు టేక్. చాలా గిల్టీగా ఉంటది కొంతమందికి. నేను సరిగ్గా చూడలేదా? దానివల్ల వచ్చిందా? లేకపోతే నేను ఇంకొంచెం ఎక్కువ టైం ఇవ్వాల్సిందా? నేనేమన్నా పాపం చేశానా పోయిన జన్మలో దానివల్ల వచ్చిందా? ఇలా రకరకాలొస్తాయి. హ్మ్. దీనికి రెస్పాన్సిబుల్ కాదండి. అందరూ తల్లిదండ్రులు పిల్లలకి చాలా బాగా చూసుకోవాలనుకుంటారు. చాలా మంచి చేయాలనుకుంటారు. కానీ వేరియస్ కారణాల వల్ల మనకి వీలవ్వదు. సో, వి షుడ్ నాట్ బ్లేమ్ అవర్ సెల్ఫ్స్. దట్ ఈస్ వన్ థింగ్. రెండోది కొంతమంది ఏం లేదు వీళ్ళు ఊరికే ఆలోచిస్తున్నారు, అంతా బానే ఉంది, మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు, ఏం లేదు అని డినయల్‌లో ఉంటారు. 2 చేయకూడదు. ఒకటి డినయల్ లేదు. మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే ప్రాబ్లమ్ ఉంది అని యాక్సెప్ట్ చేస్తే మనం వెళ్ళగలుగుతాం. మనం తెలుసుకున్నాక ఏ సెంటర్ బాగా చేస్తారు. అంటే చేస్తుంది. ఇప్పుడు అన్‌ఫార్చునేట్‌లీ ఏమవుతుందంటే ఉద్దేశం మంచిదైనా కూడా డిఫరెంట్ సెంటర్స్ ఉంటాయి. కొంతమంది కొన్ని విధాలుగా చేస్తారు. సో, మనం వెళ్ళే సెంటర్ కరెక్ట్ సెంటరా? అక్కడ చేసేవాళ్ళు కరెక్ట్‌గా చేస్తున్నారా?
బాబుకి కరెక్ట్‌గా గోల్స్ పెట్టుకుంటున్నారా? అంటే గోల్స్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇందాక ఈ లెవెల్‌లో ఉన్నారు బాబు. నెక్స్ట్ 3 నెలల్లో బాబు ఏ ఇక్కడికి రావాలి. లెవెల్‌కొస్తుంది? రావాలి అని. మనం ప్రయత్నం చేస్తాము. మనము ప్రయత్నం చేశాక కూడా గోల్ వరకు రాకపోవచ్చు. అది ఎందుకవుతుంది అంటే థెరపీ సెంటర్‌లో వాళ్ళు మాక్సిమం ఒక 2 గంటలుంటారు. మిగతా 22 గంటలు ఇంట్లో ఇంట్లో ఉంటారు. సో, ఏదైతే ఇక్కడ చేస్తున్నామో అది కూడా ఇంట్లో చేసి పేరెంట్స్ వాళ్ళని వాళ్ళు ట్రైన్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకి బెటర్‌గా ఉంటుంది. సో మ్యామ్ ఇప్పుడు అంటే లైక్ ఇందాక మీరు అన్నట్టు మనం థెరపీ ఇచ్చేప్పుడు కూడా మనం అన్ని న్యూట్రిషన్స్ పిల్లలకి అందేలాగా ఫుడ్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి అని అన్నారు. సో కొంతమంది ఏంటి అంటే ఈ టైప్ ఆఫ్ పర్టికులర్ ఫుడ్ పెట్టాలి, లేదు అంటే ఈ టైప్ ఆఫ్ పర్టికులర్ ఫుడ్ పెట్టకూడదు అని చెప్పేసి అని అంటారు. సో ఆటిజం ఉన్న పిల్లలు అసలు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి, పర్టికులర్ ఈ ఫుడ్డే తీసుకోవాలి అని ఏమైనా రూల్స్ ఉన్నాయా? రూల్స్ అనేవి కాదండి. కొంతమంది ఏంటంటే డయట్స్ కొంతమంది ఆహ్, ఈ ఇప్పుడు మనం రిసర్చ్ చేసేటప్పుడు అంటే ఈ ప్రాబ్లమ్ ఉంది ఆటిజం. మనం దీనికి ఏది పనికొస్తుంది అని చేయడానికి ఒక రిసర్చ్ మొత్తం వరల్డ్ ఓవర్ రిసర్చ్ చేసి, దానివల్ల ఏదన్నా ఎవిడెన్స్ వస్తే, ఆ ఎవిడెన్స్ బేస్డ్ మీద కనుక ఏ డయట్ అన్నా ఉంది అనంటే, అప్పుడు మీరు ఆ పర్టిక్యులర్ డయట్ యూజ్ చేయొచ్చు. ఓకే. లేకపోతే మనము కరెక్ట్‌గా ఉన్న డయట్ అంటే ఇప్పుడు గ్లూటెన్ ఫ్రీ, కేసిన్ ఫ్రీ డయట్ అన్నారు, కీటోన్ ఫ్రీ డయట్ అన్నారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డయట్స్ మనం పిల్లల మీద ట్రై చేయకూడదు. ఎవిడెన్స్ ఉండాలి. కరెక్ట్‌గా చేస్తున్నామా లేదా అని. ఎందుకంటే ఈ డయట్స్ సరిగ్గా తెలియకపోవడం వల్ల, యూజ్ చేయకపోవటం వల్ల వాళ్ళకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్, డయేరియా ప్రాబ్లమ్స్, విటమిన్ డెఫిషియన్సీస్ ఇవన్నీ కూడా రావచ్చు. సో, ఒకవేళ మీరేమన్నా డయట్ నాకు మా బాబుకు నేను యూజ్ చేయాలనుకుంటున్నాను అంటే, మీరు ప్రాపర్ డయటీషియన్ దగ్గరికెళ్ళి, ఈ బాబు వెయిట్ ఎంతుంది? ఈ బాబుకి ఈ డయట్ వాడాలనుకుంటున్నాను. సో, అన్నప్పుడు మనం ఒక బ్లడ్ టెస్ట్ చేసి, ఇవన్నీ ఎలా ఉన్నాయి? దీనివల్ల బాబుకి యూజ్‌ఫుల్ ఉంటుందా? లేదా? అన్నీ ఎలా ఉండాలి? ఆయనకి సరిపడే క్యాలరీస్ ఎలా వస్తున్నాయా? లేదా? ఆయనకి కావాల్సిన న్యూట్రిషన్ కరెక్ట్‌గా వస్తుందా? లేదా? అని ఎవరన్నా సూపర్విజన్‌తో ట్రై చేయొచ్చు కానీ, ఈ డయట్ యూజ్ చేస్తే తగ్గుతుంది అనే ఎవిడెన్స్ ఇంకా కంప్లీట్‌గా లేదు. ఓకే. కొంత ఎవిడెన్స్ ఉంది అని అంటారు కానీ, అంత 100% ఇది యూజ్ చేయండి అనేట్టు లేదు. సో మ్యామ్ వన్ ఫైనల్ థింగ్ ఏంటి అనంటే ఇప్పుడు పిల్లల్లో ఆటిజం గుర్తించి పిల్లల్ని సర్టిఫైడ్ సెంటర్స్కి తీసుకెళ్ళడానికి పేరెంట్స్కి కానీ, లేదు అంటే వాళ్ళ ఎదుగుదల పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది ముందుగానే గుర్తించడానికి పేరెంట్స్కి మీరు ఏ టైప్ ఆఫ్ సజెషన్ ఇస్తారు? సో, పేరెంట్స్ ఏంటంటే అండి, మనం పీడియాట్రిషియన్స్ దగ్గరికెళ్తే ఫస్ట్ అడిగేది వెయిట్ పెరిగాడా అండి? వెయిట్ కరెక్ట్‌గా ఉన్నాడా అనేది అడుగుతాం. రెండోది ఏమడుగుతారంటే మన న్యూ ఫుడ్ పెడుతున్నామండి. ఈ ఫుడ్ సరిపోతుందా? ఇలా పెడితే సరిపోతుందా? అని అడుగుతారు. తర్వాత ఇమ్యునైజేషన్ అంటే వ్యాక్సిన్స్ అన్నీ కరెక్ట్‌గా ఇచ్చామా? ఏమన్నా ఇవ్వలేదా? ఇలా అడుగుతాం. కానీ డెవలప్‌మెంట్ సరిగ్గా ఉందా అనేది అన్ని సార్లు కరెక్ట్‌గా అడగరు. అంటే ఇప్పుడు మీకేదన్నా ఆహ్, మెడ నిలపట్లేదు, లేదు కూర్చోట్లేదు, లేపోతే నడవట్లేదు అని అంటే తప్పితే మీరు డెవలప్‌మెంట్ ఎలా ఉంది అనేది అడగరు. అడగం. సో, మీరు చెక్ లిస్ట్‌లు కూడా ఉంటాయండి. ఆన్‌లైన్ చాలా ఫ్రీ చెక్ లిస్ట్‌లుంటాయి. ఏ వయసుకి పిల్లలు ఏం చేయాలి అనేది. అది మీరు చూసుకోవచ్చు. లేదు మీ డాక్టర్ గారిని అడగొచ్చు. మీరు వ్యాక్సిన్‌కెళ్ళినప్పుడల్లా అడగొచ్చు. డెవలప్‌మెంట్ కరెక్ట్‌గా ఉంది కదా అండి. అలాగే ఐఏపీ డెవలప్‌మెంట్ స్క్రీనింగ్ కోసం 9 నెలల నుంచి చేయమంటారు. అంటే 9 నెలలకి, 18 నెలలకి, 36 నెలలకి అలాగా చేయమని చెప్తారు. సో, ఆ టైమ్స్‌లో కూడా అవుతుందా? ఆటిజంకి స్క్రీనింగ్ అవుతుందా? అనేది చూసుకోవాలి. ఇప్పుడు స్పీచ్ అనేది లేట్‌గా వచ్చిందనుకోండి. ఏమంటారు కొంచెం మాట్లాడలేదు అంటే, మగపిల్లలు లేట్‌గా మాట్లాడతారండి. 3 సంవత్సరాలకి, 4 సంవత్సరాలకి మాట్లాడతారు. మా ఇంట్లో మా వాళ్ళందరూ అలాగే మాట్లాడేవారు. ఇలా తీసుకోకూడదు. మనము ఎప్పుడు మాట్లాడాలి అనేది ముందు చూసుకొని, వాళ్ళకి ఎలా మనం స్టిమ్యులేట్ చెయ్యాలి అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఓవరాల్ డెవలప్‌మెంట్ బాగా ఉండటానికి పేరెంట్స్ రోల్ చాలా ఉంటుంది. పేరెంట్స్ చూసినట్టు ఎవరూ చూడరు. సో, మీ బిడ్డ కరెక్ట్ టైంకి చేస్తున్నాడా? చేయకపోతే మనం ఏం చేయాలి? అది ఒకటి. రెండోది
ఇంట్లో ఉన్నప్పుడు మనకి క్లియర్‌గా తెలియాలి. ఇట్లాగా నో స్క్రీన్ టైమ్ అని ఏదైతే ఉందో అది మొదటి నుంచి మనకుండాలి. ఫుడ్ పెట్టేటప్పుడు స్క్రీన్ పెట్టేయటం అలాంటిది చేయకూడదు. ఎందుకంటే ఒకసారి అది అలవాటైపోతే అది చూడటంకు లేకపోతే ఇంక తినరు. అది అయితే దానికి తింటారు. అలవాటైపోతూ ఉంటారు. అలవాటైపోతుంది. సో, అలాంటివి చేయకూడదు. ఇది మనం ముందు నుంచి మనం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే మనం అనుకుంటే ఇంకా అది బావుంటుంది. అలాగే 3 నెలల నుంచి మనము పిల్లలకి బుక్స్ చూపించటము, పిల్లలతో ఆటలాడటము, పిల్లల్ని బయటికి తీసుకెళ్ళటము, పార్క్ తీసుకెళ్ళినప్పుడు చూపించటము, ఎవరన్నా పిల్లలతో కనిపిస్తే ఉన్న చోటుకెళ్ళటము, వాళ్ళతో అవకాశాలు ఇవ్వటం అన్నమాట. అంటే పార్క్‌కి తీసుకెళ్ళే అవకాశం ఉండాలి కదా! అంటే అవును. ఉయ్యాలూగటమో, ఇది చేయటం ఇది పెద్ద ప్రాబ్లము కావాల్సినవి కాదు. మీరు ప్లే ఏరియాస్‌కి తీసుకెళ్ళక్కర్లేదు. పార్క్‌కి తీసుకెళ్ళటము, పరిగెట్టటం ఇలాంటి అవకాశాలు ఇవ్వటం. అలాగే ఇంట్లో కూడా చిన్న చిన్న పనులు చేయించటం. అమ్మ ఈ పేపర్ తీసుకెళ్ళి తాతగారికి ఇచ్చిరా, లేకపోతే కళ్ళజోడు తీసుకెళ్ళి అమ్మమ్మకి ఇచ్చిరా ఇలాంటివి చెప్పటము. అమ్మ ప్లేట్ తీసి అక్కడ పెట్టండి. బాబు అండ్ అమ్మాయిలు, అబ్బాయిలు అని కాదు అందరికీ అందరికీ. చెప్పాలి. అందరినీ పనిలో ఇన్వాల్వ్ చేయటం. ఎందుకంటే ఇవన్నీ నేర్చుకునే అవకాశాలుంటాయి. ఏదన్నా అడిగితే వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ ఏముంది, వాళ్ళు ఎలా ఆడుతున్నారు, ఇది మీరు చూసుకొని వాళ్ళకి స్టిమ్యులేట్ చేయటం. అంటే స్క్రీన్ టైమ్ ఇవ్వకుండా ఆపర్చునిటీస్ ఆడుకోవటానికి, చదువుకోవటానికి, మిగతా పిల్లలతో కలవడానికి మనం చూసుకోవాలి. అలాంటి ఆపర్చునిటీస్ ఇచ్చి ఏమన్నా రిస్క్ ఉన్నప్పుడు, రిస్క్ అని చెప్పినప్పుడు దాన్ని తప్పుగా తీసుకోకుండా మనము ఫాలో అయ్యి థెరపీస్ వెదర్ ఇట్ ఇస్ ఆక్యుపేషనల్ థెరపీయో, స్పీచ్ థెరపీయో, బిహేవియర్ థెరపీయో అని చెప్తే ఆ థెరపీ కరెక్ట్ ప్లేస్‌లో కరెక్ట్ టైంకి ఇచ్చి కరెక్ట్‌గా ప్రోగ్రెస్ అవుతుందా, అవ్వకపోతే ఎందుకు అవుతుంది అని చూసుకోవాలి. అలాగే వాళ్ళు మంచి స్కూల్లోకి వెళ్ళగలుగుతారా, స్కూల్‌కో వెళ్ళినప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్ అయితే స్కూల్‌లో వాళ్ళు ఎట్లా హెల్ప్ చేయాలి, ఇది మనం చూసుకొని వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్‌కి మనం ప్రయత్నించాలి. ఆటిజం అనంగానే ఇంకా ఏదో ప్రాబ్లమ్ వచ్చేసింది, వీళ్ళేం చేయలేరు ఇలా అని అనుకోకూడదు. ఆటిజంలో ఉన్నవాళ్ళు చాలామంది బిజినెస్‌లో రన్ చేస్తున్నారు. చాలామంది జాబ్స్ చేస్తున్నారు. బేకరీస్ అలాంటివి కూడా చేస్తారు. సో, మీ పిల్లల్లో ఏం స్ట్రెంగ్త్ ఉంది, వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంది, అది చూసి దాన్ని ఎంకరేజ్ చేసి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు సౌండ్స్‌కి తట్టుకోలేకపోతే వారిని ఎలా డీల్ చేయాలి, మీ థెరపిస్ట్‌తో కానీ, ఏమైనా బిహేవియర్స్ ఉంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇది చూసుకోవాలి. మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అవి ఎలా డీల్ చేయాలి అనేది చూసుకోవాలి. సో, ఒక డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్‌ని ఒక 3 నెలలకో, 6 నెలలకో ఒక్కసారి మీరు చూసుకొని ప్రోగ్రెస్ కరెక్ట్‌గా ఉందా, డెవలప్మెంట్ సరిగ్గా ఉందా అని చూసుకుంటే ఇట్ విల్ బీ హెల్ప్‌ఫుల్. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా అంటే పేరెంట్స్ కూడా వాళ్ళ మెంటల్ హెల్త్ చూసుకోవాలి. ఎందుకు అంటే సరిగ్గా పడుకోవటం, సరిగ్గా తినటము. ఇప్పుడు ఒక సినిమాకెళ్తే అది తప్పు కాదు. మీకు కూడా రిలాక్సేషన్ అవసరం. ఒకరి హెల్ప్ తీసుకోండి ఫ్యామిలీ మెంబర్. నేను ఇంతసేపు చూస్తాను, నాకు కొంతసేపు బయటికెళ్ళొస్తాను, ఒక వాక్ చేసొస్తాను, లేకపోతే మా ఫ్రెండ్ వచ్చారు వాళ్ళతో మాట్లాడి వస్తాను. ఈ మీ రొటీన్ లైఫ్ డిస్టర్బ్ చేసుకోవద్దు. బాబుకి ఎక్కువ అటెన్షన్ ఇచ్చినా మీ గురించి కూడా మీరు కొంచెం శ్రద్ధ శ్రద్ధ తీసుకోవాలి. మీ రిలేషన్‌లో కూడా మీరు శ్రద్ధ తీసుకోవాలి. అలాంటి పనులు చేస్తే ఏమి ఉండాలి అంటే మన పిల్లవాడు ఎంత మాక్సిమంకెళ్ళగలుగుతాడు అంత మాక్సిమం మనం ట్రై చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్స్. సో చూస్తున్నాం కదా, ఆటిజం అనేది పిల్లల్లో ఎలాంటి లక్షణాలతో కూడి ఉంటుంది. అదేవిధంగా ఆటిజం ఉన్న పిల్లల లైఫ్లో పేరెంట్స్ అనేది కూడా మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఎందుకు అనంటే చిన్న పిల్లల్ని మనం చూసుకోవాలి కాబట్టి పేరెంట్స్ అనేది కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి తగినటువంటి పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళి పిల్లల యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది, అదేవిధంగా వాళ్ళ మెంటల్ ఇష్యూస్ కానీ లేదు అనంటే వాళ్ళు ఆటిజంలో ఏ లెవెల్లో ఉంటున్నారు అన్నది కూడా చూసుకొని దానికి తగినట్టుగా కూడా ట్రీట్మెంట్ కానీ లేదు అనంటే తగిన స్టెప్స్ అనేవి కూడా ఫాలో అవ్వాలి అని చెప్పేసి అయితే డాక్టర్ గారు చెప్తున్నారు. సో ఎవరైనా కూడా పిల్లల్లో ఇలాంటి లక్షణాలు చూస్తే వెంటనే వారిని పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళండి. అదే విధంగా వారికి ఆటిజం ఉందా లేదా అన్నది కూడా తగినటువంటి డాక్టర్ని సంప్రదించి అయితే తెలుసుకొని వారికి ఒక భవిష్యత్తుని అంటే లైక్ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉండే ఒక లైఫ్ని అయితే వారికి ఇవ్వండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం,
చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.